అక్కినేని నాగచైతన్య ఇటీవల శోభిత ధూళిపాలని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. అక్కినేని కుటుంబ సభ్యులు మొత్తం శోభిత తమ ఇంటికి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. పెళ్లి తర్వాత వీళ్ళిద్దరి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఈ ఇల్లు గతంలో నాగచైతన్య సమంత ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన ఇల్లు అని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. కొద్ది రోజులకు ఇల్లు పూర్తిగా సిద్ధమైపోతుంది. గృహప్రవేశం చేయాలి అని అనుకుంటున్న రోజుల్లో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అనే వార్త పెద్ద దుమారం రేపింది. ఆ వార్తలకు తగ్గట్టుగానే కొన్నాళ్లకు వీరు విడాకులు కూడా తీసుకున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత శోభిత సమంతకి సంబంధించి ఏ చిన్న జ్ఞాపకం ఉన్నా చెరిపేయాలని బలంగా నిర్ణయం తీసుకుందట. అందులో భాగంగా ఒకప్పుడు సమంతతో పాటు నాగచైతన్య కూడా ఎంతో అపురూపంగా చూసుకునే అన్ని జ్ఞాపకాలకు శోభిత చెరిపేసింది. సమంత ఎంతో ఇష్టంగా ఏర్పాటు చేసుకున్న గ్రీన్ గార్డెన్ ని శోభిత తొలగించిందని సమాచారం. సమంతకి గ్రీనరీ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగచైతన్యతో కలిసి ఉన్నన్ని రోజులు ఆమె గార్డెన్ లో ఉన్న ఫొటోస్ ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. గ్రీనరీ ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరూ ఆ పచ్చదనంలో కోరుకుంటారు. అలాంటిది శోభిత అసూయతో ఎందుకింత పనిచేసింది, సమంత అంటే ఆమెకి ఇంత ద్వేషమని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఈమె కెరియర్ విషయానికి వస్తే టాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే సినిమాలు చేసింది. అందులో కొన్ని హాట్ వెబ్ సిరీస్ కూడా చేసింది. ఈమెని అక్కినేని ఫ్యామిలీ ఎలా అంగీకరించింది అనుకుంటారు అని చాలా మందికి డౌట్ కూడా. అంతటి హాట్ సన్నివేశాల్లో నటించింది ఈమె. తెలుగు, తమిళ భాషలో ఈమె చివరిసారిగా వెండితెర మీద కనిపించిన సినిమా పొన్నియిన్ సెల్వన్. ఆ తర్వాత రామ్ చరణ్ తో ఒక కమర్షియల్ యాడ్ లో నటించింది. ఓవరాల్ గా డైరెక్ట్ గా తెలుగులో ఈమె గూఢచారి, మేజర్ సినిమాల్లో మాత్రమే కనిపించింది. నాగచైతన్య విషయానికి వస్తే వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ తో ఉన్న ఆయన ఇప్పుడు తండేల్ అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కాబోతోంది.